మదనపల్లి అంబేద్కర్ గురుకుల పాఠశాలను మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం సందర్శించారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. విద్యార్థుల క్రమశిక్షణకు మంత్రముగ్ధులై ప్రిన్సిపల్ సిబ్బందిని అభినందించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం చాలా బాగుందని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులు విద్యతో పాటు ఆటపాటల్లో రాణిస్తుండడం మదనపల్లికి గర్వకారణమని అన్నారు. శాల విద్యార్థులకు కావలసిన వేడి నీటి సోలార్ యంత్రాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వసుంధరాదేవి, వైస్ ప్రిన్సిపల్ శ్రీలత, టీచర్స్ రాధాదేవి, సాయి కృష్ణకుమారి, వేణి, అబ్బు, లీలావతి, హేమలత, కవిత, తెలుగుదేశం నేతలు నీలకంఠ, కమలవరి కృష్ణ, పురుషోత్తం, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, శ్రీనివాసుల నాయుడు, జాఫర్ బునిసా, రఘుపతి నాయుడు, షంషీరు, జేసీబీ వేణు, నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్, రెడ్డి రాయల్, నాగమణి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. టీచింగ్ స్టాఫ్ కి, నాన్ టీచింగ్ స్టాఫ్ కి, మా తెలుగుదేశం పార్టీ నాయకులు, నాతో ఇచ్చేసిన నాయకులకు, ముఖ్యంగా వైట్ ఫెదర్స్ వైట్ ఏంజల్స్ బ్లూ రిబ్బన్ ఉన్న స్టూడెంట్స్ కు, అదేవిధంగా సాఫ్రాన్ కలర్ లో ఉన్న రిబ్బన్స్ ఉన్న స్టూడెంట్స్ కు, వైట్ రిబ్బన్స్ ఉన్న స్టూడెంట్స్ కు, రెడ్ కలర్ ఉన్న స్టూడెంట్స్ కు, ఇక్కడ ఉన్న అందరి స్టూడెంట్స్ కి, అందరికి ఎల్లో ఉన్న స్టూడెంట్స్ కు, పింక్ ఉన్న స్టూడెంట్స్ కు, గ్రీన్ ఉన్న స్టూడెంట్స్ కు, ముఖ్యంగా అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. రియల్లీ హ్యాపీ టు సీ యూ. ఎంత క్లీన్ గా ఉన్నారు మీరు, ఎంత పద్ధతిగా ఉన్నారు, వెల్ డిసిప్లైన్ గా ఉన్నారు. I appreciate your principal madam as well as the entire teaching staff for keeping you so good, clean, bright. Very happy to see you all in this morning. నేను మార్నింగ్ నుంచి నాకు తెలియలేదమ్మా మీ ప్రోగ్రామ్ ఉందని. ఇప్పుడు మా వాళ్ళు చెప్తే నేను వస్తున్నాను. నేను 3 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా అంటే నిజంగా నాకు తెలియదు, నేను ఎప్పుడో వచ్చేవాడిని. నేను మీ మాటకి ఇంకా మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తాను. ఇంక ఇదే కాకుండా పిల్లలు తన బాధ్యత చాటుకుంటూ మంచి సమాజం నిర్మాణం కోసం, ఊరు కాలుష్యం లేకుండా ఉండడానికి కోసం మేము సైతం మీతో ఉన్నాము, మేము కలిసి పనిచేస్తామని చెప్పి ఒక నినాదం ఇస్తూ గురుకుల పాఠశాల పిల్లలు, మన హెచ్ఎం గారు, ఇక్కడ ఉన్న టీచింగ్ స్టాఫ్, ఇంకా మా తెలుగుదేశం నాయకులు అందరూ కలిసి ఈరోజు పిల్లలు ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్కి ఆహ్వానిస్తే వస్తే చాలా బాగా, ఎంత క్లీన్గా ప్రిమిసెస్ పెట్టారు ప్రిన్సిపల్ గారు. అడ్మినిస్ట్రేషన్ ఇంత బాగా చేయొచ్చు అని చెప్పి దీనికి ఒక నిదర్శనం. ఎప్పుడు కూడా స్కూల్స్ క్లీన్గా, గ్రీన్గా అంత బాగుంటే పిల్లలు హ్యాపీగా ఉంటారు. పిల్లలు హ్యాపీగా ఉన్నప్పుడు చదువు బాగా వస్తుంది. అప్పుడు ఆ పిల్లలు సమాజం కోసం ఒక మంచి స్థాయికి వెళ్తారు. అటువంటి దీంట్లో వెళ్తున్న ఈ గురుకుల పాఠశాలకు నేను ప్రిన్సిపాల్ గారికి, ఎంటైర్ టీచింగ్ స్టాఫ్ కి, నాన్ టీచింగ్ స్టాఫ్ కి